హాయ్ అండి. కాకరకాయని అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా కాకరకాయతో ఇలా ఉల్లికారం చేసి పెట్టారంటే మెతుకు కూడా మిగల్చకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ కాకరకాయ ఉల్లికారం. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా 1/2 కిలో కాకరకాయని తీసుకొని ముచ్చికలు మాత్రమే కట్ చేసి సన్నగా రౌండ్గా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు, పసుపు, పెద్ద ఉసిరికాయంత చింతపండుతో తీసుకున్న చింతపండు రసాన్ని ముక్కలు మునిగే వరకు పోసుకొని ముక్కల్ని చక్కగా ఉడికించుకున్నాక వాటర్ అన్ని తీసేసి చల్లారిన తర్వాత గట్టిగా పిండుకొని 1/2 కేజీ ముక్కల్ని 2 ట్రిప్పులుగా కడాయిలో వేసి మీడియం టు హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలాగే మిగతా ముక్కలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా ఉల్లికారం కోసం మిక్సీ జార్లోకి మనం తీసుకున్న కాకరకాయ క్వాంటిటీలో సగానికన్నా ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయలు తీసుకొని ఉప్పుతో పాటు కాస్త ఎక్కువగానే కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలని చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసి అవసరమైతే ఇంకాస్త ఆయిల్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసేసి పచ్చంతా పొయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది నీరంతా పొయ్యి చక్కగా గట్టిగా అయిన తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసి మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే ఎంతో టేస్టీగా ఏమాత్రం చేదు లేకుండా ఉండే కాకరకాయ ఉల్లికారం తయారైపోతుంది. 2 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.